తెలుగు మీడియంలో గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సిరీస్ అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. గతంలో కూడా మన పర్సనల్ గైడెన్స్లో ఇటు ఏపీపీఎస్సి గ్రూప్ 2లోను అటు టీజీపీఎస్సి గ్రూప్ 2లోను ఎలాంటి కోచింగ్ లేకుండా ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్ గ్రూప్ 2 సర్వీసెస్ సాధించిన వాళ్ళు ఉన్నారు. గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఏపీపీఎస్సి గ్రూప్ 2లో ఫనీ దీనికి ఎక్సైజెస్ అయితే రావడం జరిగింది. జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. రీసెంట్గా టీజీపీఎస్సి గ్రూప్ 2లో కూడా సాయి ప్రశాంత్ రెడ్డి దీనికి డిటి అయితే వచ్చింది. గ్రూప్ 2తో పాటు గ్రూప్ 3 గ్రూప్ 4 కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇదంతా కూడా తన ఓన్ ప్రిపరేషన్తో మన పర్సనల్ గైడెన్స్తో సాధించడం జరిగింది. ఎవరైతే ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అవుతున్నారో ఖచ్చితంగా ఈ సిరీస్ అనేది హెల్ప్ అవుతుంది. మన దగ్గర ఎవరైతే పర్సనల్ గైడెన్స్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయిన వాళ్ళే అండ్ ఓన్గా చదివి మన పర్సనల్ గైడెన్స్ యాడ్ అయ్యి సర్వీసెస్ సాధించిన వాళ్ళే. సో ఖచ్చితంగా నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా తీసుకోండి, మీ ప్రిపరేషన్లో భాగంగా చేయండి. అవి ఖచ్చితంగా రేపటి రోజు ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మార్కుల రూపంలో మీకు వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 ప్రిపరేషన్లో మెయిన్గా చేస్తున్న మిస్టేక్స్ ఏంటంటే పూర్తిగా ఎగ్జామ్ని అర్థం చేసుకోకపోవడం, ప్రీవియస్ క్వశ్చన్స్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల అండ్ ఎగ్జామ్కి రిలవెంట్గా చదవకపోవడం వల్ల. ఇది మెయిన్ రీజన్స్. దాంతోపాటు ఎక్కువ ఎంసీక్యూస్ అనేది ప్రాక్టీస్ చేయకపోవడం వల్ల. ఇక్కడ మీరు కనుక బిగినర్గా గ్రూప్ 2 కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ సిరీస్లో నేను చెప్పే ప్రతి ఇన్పుట్స్ కూడా తీసుకోండి. అలాగే మీరు గతంలో గ్రూప్ 2 ప్రిలిమ్స్ కానీ మెయిన్స్ కానీ రాసుంటే ఈ సిరీస్ అంతా కూడా మీకు వాల్యుయేషన్గా ఎగ్జామ్కి రిలవెంట్గా ఎలాగా చదవాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి అనే దాని మీద మీకు బాగా హెల్ప్ అవుతుంది. అండ్ రేపటి రోజుల్లో మీకు ఇవి మార్కుల కింద కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి నా పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. తను ఇప్పటి వరకు ఏపీపీఎస్సి స్టేట్ డివైడ్ అయిన తర్వాత ఏవైతే నోటిఫికేషన్ వచ్చాయో మొత్తం 3, ఆ 3 ఎగ్జామ్స్ కూడా రాశారు. అండ్ ఈ 3 గ్రూప్ 2 ఎగ్జామ్స్లో కూడా అంటే 3 గ్రూప్ 2 నోటిఫికేషన్ దాన్ని చూసి కూడా ఫైనల్గా సెలెక్షన్ అనేది రాలేదు. సో మొన్న రీసెంట్గా జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ సెషన్లో ఆల్మోస్ట్ ఒక 1.5 hour నేను డిస్కస్ చేశాను. తన ఎగ్జామ్లో చేస్తున్న మిస్టేక్సే ఎక్కువ. చదవడంలో ప్రాబ్లం లేదు, సబ్జెక్ట్ పరంగా ప్రాబ్లం లేదు, నాలెడ్జ్ పరంగా ప్రాబ్లం లేదు. ఎగ్జామ్లో కూర్చొని తప్పులు చేసిన ఎక్కువ అవడం వల్ల తను ఎగ్జామ్స్ అయితే క్రాక్ చేయట్లేదు. ఇలా ఒక్కొక్కరిది ఒక్కో విధానం ఉంటుంది, అటు సర్వీస్ రావడానికైనా ఇటు సర్వీస్ కోల్పోవడానికైనా. కాబట్టి ఏ విధంగా చదివితే, ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే, ఏ విధంగా ప్లాన్ బి అనేది ఉంటే మనకి టాప్ సర్వీస్ అనేది తెచ్చుకోవచ్చు అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్. సో గతంలో కూడా ఏపీపీఎస్సి గ్రూప్ 2లో డిటి పోస్ట్ సాధించడం ఉన్నారు మన గైడెన్స్లో. అది కూడా వితౌట్ ఎనీ కోచింగ్ ఒక హౌస్ వైఫ్ సాధించారు. సో ఇలాగ ప్రతిసారి కూడా ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవుతున్నారు, ఇటు ఏపీపీఎస్సిలోను అటు టీజీపీఎస్సిలోను. కాబట్టి నేను చెప్పే ఇన్పుట్స్ అన్నీ కూడా తూచా తప్పకుండా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు అవి మంచి మార్కులు తీసుకొస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీ హిస్టరీ అనేది చదువుతున్నారు. ఓకే, సో ఏపీ హిస్టరీ చదువుతున్నప్పుడు ఈ 3 పదాలు ఎక్కడొచ్చినా సరే దాని మీద మీరు ఫోకస్ చేయండి. ఈ 3 పదాలకి క్వశ్చన్ పేపర్కి ఇందాక మీకు చూపించాను కదా ఒక స్లైడ్స్, సంబంధం ఏంటనేది ఫస్ట్ మీకు చూపిస్తాను. అప్పుడు ఈ 3 పదాల తాలూకా వాల్యూ ఏంటి, ఇవి ఎగ్జామ్లో ఎలా పనికొస్తున్నాయి, అవి మీకు మార్కుల కింద ఎలా కన్వర్ట్ అవుతున్నాయి అనేది మీకు చూపిస్తాను. ఇన్ కేస్ మీరు కొత్తగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఎప్పుడు ఈ 3 పదాలు వచ్చినా సరే అవి ఎగ్జామ్కి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ రిలవెంట్. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. ఇదే ఈరోజు ఈ లారా టెక్నిక్ 1.
ఈ మూడు పదాలతో లింక్ అయిందే మనకి లారా టెక్నిక్ 1. ఫర్ ఎగ్జాంపుల్ 2025 పేపరే తీసుకుందాం. ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్. సో అఫీషియల్ కాపీనే మీకు చూపిస్తున్నాను. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ పేపర్లో కనుక గమనిస్తే ఈ క్వశ్చన్లో చూడండి, మొట్టమొదటి అనే పదం మీకు కనిపిస్తుంది. ఓకే, ఇక్కడ ఎగ్జామినర్ తాలూకా మైండ్ సెట్ ఏంటంటే, మొట్టమొదటిగా ఒక తెలుగు రచయితకి తన రచన ఏదైతుందో రామాయణ కల్పవృక్షం అనేది, అది తెలుగు భాషలో రాశారు. దానికి గాను జ్ఞాన్పీఠ్ అవార్డు అనేది వచ్చింది. సో ఇదొక పెద్ద అచీవ్మెంట్ అనే చెప్పాలి లిటరేచర్లో. సో అందుకు ఈ క్వశ్చన్ ఇచ్చారు. అంటే ఈ మొట్టమొదటి అనే పదంతో ఈ క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది అనేది అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, తెలుగు భాషలో మొదటగా వచ్చిన నవల పేరు ఏమి? సో లిటరేచర్లో పాటుగా ఇది ఫస్ట్ నవల్ తెలుగులో వచ్చింది. సో అందుకు ఈ క్వశ్చన్ ఇచ్చారు. అయితే ఇక్కడ మొదటగా అనే పదాన్ని వాడి ఈ క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేయడం జరిగింది ఎగ్జామినర్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. మొదటి తెలుగు నుండి ఆంగ్ల నిఘంటువు కూర్పును ఎవరు చేశారు? అంటే ఫర్ ద ఫస్ట్ టైం డిక్షనరీ అనేది మనం తెలుగు నుంచి చూసాం. సో అందుకే ఈ మొదటి అనే పదంతో క్వశ్చన్ అనేది ఫ్రేమ్ అయింది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, మొదటి తెలుగు వార్తాపత్రిక ఏమి, పేరు ఏమి? ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఒక తెలుగు న్యూస్ పేపర్ వచ్చింది, దాని పేరేంటని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, ఆంగ్లేయుల మొదటి కర్మాగారం కోస్తాంధ్రలో ఎక్కడ స్థాపించారు? అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఇది జరిగింది కాబట్టి ఇచ్చారు. అంటే ఇక్కడ ఏవైతే హిస్టారికల్ ఆస్పెక్ట్స్లో మనకు కనిపిస్తున్నాయో, ఫర్ ద ఫస్ట్ టైం ఏదైతే జరిగినాయో, అంటే మొదటిసారిగా ఏవైతే వచ్చాయో అవన్నీ కూడా మీకు ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా చూడండి, బాలికల కోసం తొలిసారి పాఠశాలలు రాజమండ్రిలో ప్రారంభించింది ఎవరు? ఇది కూడా ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది. గర్ల్స్ స్కూల్ అనేది వచ్చింది రాజమండ్రిలో. అంటే హిస్టారికల్ టైం లైన్ చూసుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం ఏదైతే జరిగాయో మొత్తం అన్నీ కూడా అవి ఎగ్జామ్కి ఇంపార్టెంట్ అని ఇండైరెక్ట్గా మీకు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏవైతే మీకు ఒక 3 పదాలు చూపించానో వాటితో మీకు 2025లో 6 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది. 75లో 6 క్వశ్చన్లు ఈ కీవర్డ్స్తోనే రావడం జరిగింది. ఇప్పుడు ఇదేదో మీరు కొత్తగా చూస్తుంది కాదు. ఓకే, ఇదేదో 2025లో కొత్తగా వచ్చింది కాదు. కొంచెం బ్యాక్ వెళ్దాం, అంటే ముందు నోటిఫికేషన్కి వెళ్దాం. ఇక్కడ కూడా చూడండి, గ్రూప్ 2 మెయిన్స్ 2019 పేపర్ కనుక చూస్తే ఇక్కడ చూడండి, వందే మాతర ఉద్యమ కాలంలో ఆంధ్రాలో జరిగిన ఈ సన్నివేశంలో తొలి క్రిమినల్ కేసు నమోదైందని చెప్పి ఇచ్చారు. ఇప్పుడు సేమ్ ఇదే 2019 బేస్ చేసుకొని మనకి 2025లో కూడా మనకి మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ఏదైతే అయిందో ఈవెంట్, సో దాంట్లో భాగంగా క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేశారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూడండి, గ్రూప్ 2 మెయిన్స్ 2019. ఇక్కడ కూడా అంతే, అల్లూరి సీతారామరాజు గారు దాడి చేసిన తొలి పోలీస్ స్టేషన్ అన్నారు. ఓకే, ఇది కూడా హిస్టారికల్ టైం లైన్లో ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది కాబట్టి ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి క్వశ్చన్ అనేది రావడం జరిగింది. అలాగే ఇంకో క్వశ్చన్ చూద్దాం, ఆంధ్ర సోషలిస్ట్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు? ఇది కూడా అంతే, ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది కాబట్టి హిస్టారికల్ ఈవెంట్. అండ్ గతంలో కూడా ఎన్జి రంగా గారి మీద మనకి క్వశ్చన్స్ అయితే ఉన్నాయి కాబట్టి వేరే ఫార్మాట్లో ఇచ్చారు. అంటే ఇక్కడ 2019 కూడా మనకి 3 క్వశ్చన్లు అయితే ఈ మొట్టమొదటి తొలి అనే పదాలతో మనకు కనిపించాయి. ఇప్పుడు మీరు అనొచ్చు 2019 ఇచ్చారు, 2025 ఇచ్చారని. మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి. 2025లో మనకి 6 క్వశ్చన్లు కనిపించాయి, 2019లో మనకి 3 క్వశ్చన్స్ కనిపించాయి. ఇప్పుడు అంతకన్నా ముందుకు వెళ్దాం, వెనక్కి వెళ్దాం. 2017 పేపర్ చూద్దాం, గ్రూప్ 2 మెయిన్స్. సో ఇక్కడ కూడా చూడండి, కాకతీయుల గురించి
తొలి ప్రస్తావన ఏ శాస్త్రంలో ఉన్నది? ఇక్కడ కూడా తొలి అనే పదంతో క్వశ్చన్ అయితే ఫ్రేమ్ అయింది. అంటే ఇదేదో కొత్తగా చేస్తుంది కాదు కదా. 2017 పేపర్ చూశారు, 2019 చూశారు, 2025 చూశారు. ఏమైనా మార్పు వచ్చిందా? అయితే గీతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరగాలి. ఇప్పుడు లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెరిగేలాగా మనకి ఏమైనా కనిపిస్తున్నాయా? అన్నీ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్సే. అంటే ఇక్కడ మీరు చాలా మందికి ఎగ్జామ్కి రిలవెంట్గా ఎలా చదవాలి అనే క్లారిటీ లేకపోవడం వల్ల కూడా ప్రిపరేషన్లో ఈ గ్యాప్స్ రావడం వల్ల ఎగ్జామ్ కండిషన్స్లో అంటే ఎగ్జామ్ హాల్లో అవి మీకు మార్కుల కింద కన్వర్ట్ అవ్వట్లేదు అని అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అదే పేపర్లో చూడండి, రెండో క్వశ్చన్ చూడండి. ఆంధ్రదేశంలోని ఏ ప్రదేశంలో డచ్ తూర్పు ఇండియా వర్తక సంఘం తన మొదటి ఫ్యాక్టరీని ఏర్పాటు చేసింది? ఇది కూడా అంతే, హిస్టారికల్ ఈవెంట్ కాబట్టి, ఫర్ ద ఫస్ట్ టైం జరిగింది కాబట్టి క్వశ్చన్ ఇచ్చారు. అలాగే అదే పేపర్లో చూడండి, ఏ సంవత్సరంలో వీరేశలింగం గారు మొట్టమొదటి వితంతు పూర్వహినాన్ని జరిపారు అని క్వశ్చన్ ఇచ్చారు. ఓకే, ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కాబట్టి. అలాగే ఇంకో క్వశ్చన్ చూడండి, తెలుగు భాషను, సాహిత్యాన్ని, సంస్కృతిని ప్రోత్సహించేందుకు ప్రపంచ తెలుగు మహాసభను మొదటగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? ఇది కూడా ఒక హిస్టారికల్ ఈవెంట్, మెయిన్ ఈవెంట్ కాబట్టి క్వశ్చన్ ఇచ్చారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ప్రభుత్వం నుండి లంచగొండితనాన్ని నిర్మూలించేందుకు ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు ధర్మ మహామాత్ర అనే ఒక కొత్త వ్యవస్థను ప్రారంభించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి అధికారి ఎవరు? ఇది కూడా అంతే, ఒక మెయిన్ ఈవెంట్, ఒక మెయిన్ ప్రోగ్రామ్. సో హిస్టారికల్ టైంలో ఇది ఒక మేజర్ ఎవల్యూషన్ లాగా కనిపించింది కాబట్టి మనకి క్వశ్చన్ అడిగారు. అంటే ఇక్కడ 2017లో కూడా ఏవైతే మీకు ఒక 3 పదాలు చెప్పానో, మొదటి, మొట్టమొదటి, తొలి, ఇలాంటి పదాలతో మొత్తం మనకి 5 ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అంటే యావరేజ్గా ఒక 3 to 6 క్వశ్చన్స్ అయితే ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్లో మనకు కనిపించాయి. ఇక్కడే కాదు, 2008 పేపర్ చూసుకోండి, 2011 పేపర్ చూసుకోండి, ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. అంటే ఇక్కడ ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మనకు క్లియర్గా క్యాల్కులేట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఇలాంటి స్ట్రాటజీస్ని, ఇలాంటి టెక్నిక్స్ని మీ ప్రిపరేషన్లో ఇంటిగ్రేట్ చేయాలా లేదా? మీ ప్రిపరేషన్లో దీన్ని ఒక పార్ట్ కింద చేయాలా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మనకి ఎగ్జామ్లో కూర్చున్న తర్వాత నేను చదివిన సోర్సెస్ నుంచి రావట్లేదని అక్కడ బాధపడుతున్నారు. సో ఉన్న సోర్సెస్ని ఏ విధంగా మనం ఎగ్జామ్ రిలవెంట్గా చదవాలి అనేది మెయిన్ థింగ్. సో ఇదే మీ ఎసెట్ అవ్వాలి, ఇదే మీ బలం అవ్వాలి. సో ప్రిపరేషన్ ఫేజ్లో ఎగ్జామ్కి ఏ విధంగా చదవాలి అనే స్ట్రాటజీ మనకి ఇంపార్టెంట్. చాలామంది ఏం చేస్తారంటే ఒక బుక్ తీసుకుంటున్నారు, దాంట్లో ప్రతి లైన్ ఇంపార్టెంట్ అనుకొని చదువుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హనుమంతరావు గారి బుక్ ఉంది, బిఎస్ఆర్ హనుమంతరావు గారి బుక్ ఉంది, అలాగే జోగినగర్ గారి బుక్ ఉంది. అది ఖచ్చితంగా ప్రైమరీ సోర్సెస్, కానీ ఎంత బల్కీగా ఉంటాయి అవి. ఇప్పుడు అన్ని 100 పేజీలు మనం ఎన్నిసార్లు రివైజ్ చేయగలం? ఇప్పుడు దాంట్లో ప్రతి లైన్ మనకి ఇంపార్టెంట్ అని మనకి ఎలా తెలుస్తుంది? సో చదివేటప్పుడు కూడా లాజికల్ అప్రోచ్ ఉండాలి, అండ్ చదివేటప్పుడు కూడా కొన్ని స్ట్రాటజీస్ ఉండాలి. అవి ఎగ్జామ్కి ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అంటే ఎగ్జామ్కి ఎంతవరకు అవసరం, ఎంతవరకు అవసరం లేదు, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, ఇలాంటి క్యాల్కులేషన్స్ అయితే ఉండాలి. ఇవన్నీ ఏదో నేను కొత్తగా చెప్తుంది కాదు. సో నా పర్సనల్ గైడెన్స్లో ఇంతవరకు చాలామంది సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, టీపీపీఎస్సీ గ్రూప్ 1లో సాధించిన వాళ్ళు ఉన్నారు, టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సాధించిన వాళ్ళు ఉన్నారు. అలాగే వేరే సర్వీసెస్లో కూడా మన వాళ్ళు సాధించిన వాళ్ళు ఉన్నారు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే గురుకుల డిగ్రీ కాలేజ్ లెక్చరర్, అగ్రికల్చర్ ఆఫీసర్, సబ్ డివిజనల్ ఆఫీసర్, పాలిటెక్ లెక్చరర్, ఏడబ్ల్యూ, ఏఈ, ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, రకరకాల ఎగ్జామ్లో మన వాళ్ళు సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ లేదు. స్టేట్ పిఎస్సిలో ఏవైతే ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చే దానికి సంబంధించిన సర్వీస్లో మన వాళ్ళు ఉన్నారు. ఇటు ఏపీపీఎస్సీలు ఉన్నారు, ఇటు టీజీపీఎస్సీలు ఉన్నారు. సో అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా చెప్తున్నాను. ఇవన్నీ కూడా లాస్ట్ 3 years వచ్చిన సెలెక్షన్సే.
అంతకుముందు ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఎగ్జామ్ని ఎలాగా క్లియర్ చేయాలనే దాని మీద మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇంతకుముందు మీరు ఎలా చదివారు అనేది మీరు ఒకటి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఏంటి బెనిఫిట్ అయ్యారు అనేది కూడా ఒకసారి ఆలోచించండి. అంటే రేపటి రోజు కొత్త నోటిఫికేషన్ వస్తే మళ్ళీ మీరు మెయిన్స్లో కూర్చుంటే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒక 2 to 4 క్వశ్చన్స్ అయినా మీకు కనిపిస్తాయి. అంటే నేను చెప్పిన స్ట్రాటజీ మీరు కనుక కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మీ ప్రిపరేషన్లో రేపటి రోజు ఈ వీడియో వల్ల మీకు 2 నుంచి 4 మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాన్ని మీరు కోల్పోకూడదు. మీకు తెలుసు ఒక్కొక్క మార్కు తరక ఇంపార్టెన్స్ ఎంత కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉందనేది. కాబట్టి ఎగ్జామ్కి రిలవెంట్గా చదవాల్సిన అవసరం అయితే ఉంది. సో గతంలో మీరు ఎలా చదివారు, ఎగ్జామ్ల హాల్లో కూర్చున్నప్పుడు మీరు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, ఎన్ని కరెక్ట్ అవుతున్నాయి, ఎన్ని రాంగ్ అవుతున్నాయి, ఎందుకు రాంగ్ అవుతున్నాయి. కొన్ని క్వశ్చన్లు మనం వదిలేస్తాం, నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లు ఉంటుంది కాబట్టి కొన్ని క్వశ్చన్లు వదిలేస్తారు. ఇప్పుడు ఎందుకు వదిలేయాల్సి వచ్చింది? ఇప్పుడు చాలామంది ఏంటంటే రిస్క్ తీసుకోకుండా నేను చదివిన వాటినే పెడతాను ఆన్సర్స్కి, క్వశ్చన్స్కి ఆన్సర్స్, తెలియని క్వశ్చన్ అటెంప్ట్ చేయను. సో దానివల్ల ఏమవుతుంది, కొంత స్కోర్ అనేది మీకు డ్రాప్ అవుతుంది. అది కూడా ఒక కారణం అవ్వచ్చు మీరు ఎగ్జామ్లో క్లియర్ చేయకపోవడానికి, మంచి సర్వీస్ రాకపోవడానికి. ఇవన్నీ కొంచెం క్యాల్కులేట్ చేసుకోండి. నేను చెప్పినవన్నీ కూడా డెఫినెట్గా ఇవన్నీ కూడా మీకు మంచి ఎడ్జ్ అయితే ఇస్తాయి అండ్ మంచి మార్కుల కింద కన్వర్ట్ చేస్తాయి. సో తప్పకుండా ఈ సిరీస్ అయితే ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. తెలుగు మీడియం వాళ్ళు చాలామంది కాంటాక్ట్ చేశారు గ్రూప్ 2 మెయిన్స్ పర్సనల్ మెంటర్షిప్ కోసం లాస్ట్ 10 days నుంచి. సో ఇంతవరకు మనం ఎప్పుడు కూడా తెలుగు మీడియంలో పర్సనల్ మెంటర్షిప్ అయితే ఇవ్వలేదు. సో లాస్ట్ 9 years నుంచి కూడా మనం చాలా సెలెక్షన్స్ అయితే తీసుకొచ్చాం. అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియంలో రావడం జరిగింది, ఏబిపిఎస్సిలోను అలాగే టీజీపీఎస్సిలోను. సో గ్రూప్ 2లో ఇంతవరకు ఇద్దరు డీటీలు అయ్యారు, అలాగే ఎక్సైజ్ ఎస్ఐఎల్ పోస్టులు రావడం జరిగింది, ఏసీటీఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఏఎస్ఓలుగా సెలెక్ట్ అవ్వడం జరిగింది, ఈఓ పిఆర్ అండ్ ఆర్డీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా రకరకాల సర్వీసులు ఇటు తెలంగాణలోను అలాగే ఆంధ్రాలోను మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ అవర్ గైడెన్స్, వాళ్ళ ఇంట్లో కూర్చొనే ప్రిపేర్ అయ్యి సర్వీసులు క్రాక్ చేయడం జరిగింది. సో గతంలో వచ్చిన నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో ఫనీ దీనికి జోన్ 1st ర్యాంక్ అయితే సాధించడం జరిగింది. ఇప్పుడు ఎక్సైఎస్ఐగా సర్వీస్లో ఉన్నారు. అలాగే రీసెంట్గా టీజీపీఎస్సీ రీల్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో సాయి ప్రశాంత్ రెడ్డికి డీటీ పోస్ట్ అయితే రావడం జరిగింది. తన ఇంట్లో కూర్చొనే నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఫాలో అయ్యి, నేను చెప్పిన బ్లూ ప్రింట్ని కరెక్ట్గా ఫాలో అయ్యి వితౌట్ ఎనీ కోచింగ్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 బ్యాక్ టు బ్యాక్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. అన్నీ కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే సాధించడం జరిగింది, అది కూడా తక్కువ వయసులోనే సాధించడం జరిగింది. అలాగే సో లాస్ట్ టైం సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వితౌట్ ఎనీ కోచింగ్ సర్వీసులు క్రాక్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఉమాదేవి గారు హౌస్ వైఫ్గా ఉండి మన దగ్గర గైడెన్స్ తీసుకున్నారు, డిటి పోస్ట్ అయితే సాధించడం జరిగింది. అలాగే శ్రీహర్షకి ఏసీటీ వచ్చింది, యశస్వినికి ఏఎస్ఓ వచ్చింది, శ్రీలక్ష్మికి ఏఎస్ఓ, అలాగే సాయిశ్రేష ఎక్సైఎస్ఐ, అలాగే మనోజ్కి ఈఓపిఆర్ అండ్ ఆర్డీలో సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇలాగా గ్రూప్ 2 పరంగా 2 రాష్ట్రాల్లోని మన వాళ్ళు సర్వీస్ అయితే క్రాక్ చేయడం జరిగింది. మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్ 2025లో కూడా 86% కవరేజ్ అయితే మనం ఆ 2 పేపర్లో మనం ఇవ్వడం జరిగింది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా. ఇదంతా కూడా మనం అప్పుడు ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చాము. ఇవి కాకుండా గ్రూప్ 2 అనే కాదు, వేరే సర్వీసుల్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, ఏపీపీఎస్సీలో, టీజీపీఎస్సీలో కూడా గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే మిగతా సర్వీసులు కూడా క్రాక్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆదిత్య అటు ఏపీపీఎస్సీ గ్రూప్ 1 నాన్ లోకల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అలాగే టీజీపీఎస్సీ గ్రూప్ 1 కూడా క్రాక్ చేయడం జరిగింది. సో ఈరోజు డిఎస్పీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. సో ప్రస్తుతం ట్రైనింగ్లో ఉన్నారు. అలాగే గ్రూప్ 3లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, గ్రూప్ 4లో కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఎటు చూసినా సరే మన వాళ్ళు రకరకాల ఎగ్జామ్స్లో ప్లాన్ బి కింద పెట్టుకోవడం వల్ల
అటు గ్రూప్ 1తో పాటు ప్రిపేర్ అయ్యి మిగతా సర్వీసెస్ కూడా ప్లాన్ బి కింద పెట్టుకోవడం వల్ల ఈరోజు మంచి ఉద్యోగంలో ఉన్నారు. సో మెయిన్గా ఈ పర్సనల్ మెంటర్షిప్లో మనం డిస్కస్ చేస్తుంది ఏంటంటే అసలు మీరు ప్రిపరేషన్ టైంలో ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రిపరేషన్ టైంలో ఎలాంటి మిస్టేక్స్ చదువుతున్నారు, ప్రిపరేషన్ అనేది ఎగ్జామ్కి రిలవెంట్గా చేస్తున్నారు లేదా, ఎక్కడ ప్రాబ్లం అవుతుంది. కేవలం సిలబస్ కంప్లీషన్ మీద చాలామంది ఫోకస్ చేశారు మొన్న రీసెంట్గా జరిగిన గ్రూప్ 2 మెయిన్స్లో. సో దానివల్ల ఓన్లీ సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేయడం వల్ల ఏమైంది, ఎగ్జామ్లో ఇబ్బంది పడ్డారు. ప్రాపర్ రివిజన్ సైకిల్స్ జరగకపోవడం వల్ల మెమరీ రీకాల్ అనేది యాక్టివ్గా జరగలేదు. సో దానివల్ల నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లోకి పడడం జరిగింది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో దాన్ని ప్రతి లైన్ టు లైన్, కవర్ టు కవర్ చదవడం జరిగింది. సో దాన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్లో చాలామంది కన్వర్ట్ చేసుకోలేదు. అలాగే రివిజన్ నోట్స్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎగ్జామినర్ మైండ్ సెట్కి అనుగుణంగా హ్యాండీ నోట్స్ చాలామంది చేసుకోలేదు. సో దానివల్ల ఏమైంది, ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడలేదు. అండ్ ఇంకోటి బ్లూ ప్రింట్ అనాలిసిస్ని ఎగ్జామ్కి అనుగుణంగా ఇంటిగ్రేట్ చేసుకోలేదు ప్రిపరేషన్లో. దాంతోపాటు మెయిన్గా అసలు నెగ్లెక్ట్ చేసిన ఎలిమెంట్ ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్స్. సో ప్రీవియస్ క్వశ్చన్స్ కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయడం వల్ల అక్కడ ఎగ్జామ్లో అడ్వాంటేజ్ అనేది తీసుకోలేదు. దాంతోపాటు తెలియని క్వశ్చన్కి ప్లాన్ బి అనేది లేదు. అంటే ఎగ్జామ్ కండిషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలియని క్వశ్చన్ ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఆ బౌన్సర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనే ప్లాన్ బి అనేది లేదు. దీనివల్ల స్కోర్ అనేది తగ్గిపోయింది. దాంతోపాటు ఎగ్జామ్ కండిషన్స్లో ఎంసీక్యూస్కి ఎలాంటి అప్రోచ్ ఉన్నారనే ప్రాక్టీస్ కూడా చేయకపోవడం వల్ల తెలిసిన క్వశ్చన్ కూడా తప్పులు పెట్టడం జరిగింది. మెయిన్గా ఎవరైతే ఎక్కువ ఎంసీక్యూ సాల్వ్ చేయలేదో వాళ్ళు మొన్న ఎగ్జామ్లో ఇబ్బంది పడడం జరిగింది. అలాగే లేటెస్ట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగినట్టు ఆ ప్యాటర్న్స్కి తగినట్టు అప్డేట్ అవ్వకపోవడం, చాలామంది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ధృవీకరణ కారణం ఇలాంటి కొత్త ప్యాటర్న్లు ఉన్న క్వశ్చన్స్ని ఎక్కువ మంది తప్పులు చేయడం జరిగింది. అలాగే సరికానిది అన్న వాటికి ఎక్కువ మంది తప్పులు చేయడం జరిగింది. సో మొన్న రీసెంట్గా ఒక అబ్బాయి నా దగ్గర పర్సనల్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యారు. తను కూడా తెలుగు మీడియంలోనే చదివారు ఏపీ హిస్టరీ అంతా, కానీ దాన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయలేదు. ఈ అసెషన్ రీజన్ ఏవైతే ధృవీకరణ కారణం అలాగే సరికానిది ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అన్ని క్వశ్చన్స్ తను తప్పులు చేయడం జరిగింది. తన స్కోర్ 189 దగ్గర ఆగిపోయింది. సో మిగతావన్నీ కూడా తను ఇంగ్లీష్ మీడియంలోనే ప్రిపేర్ అయ్యారు. అందుకే మన పర్సనల్ మెంటర్షిప్ జాయిన్ అయ్యారు. అప్పుడు నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా ఏవైతే పర్సనల్ మెంటర్షిప్ సెషన్స్లో నేను డిస్కస్ చేశానో అవన్నీ కూడా ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత స్పాట్లో తన స్కోర్ అనేది 25 మార్క్స్ అనేది పెరగడం జరిగింది స్పాట్లో. అంటే సర్వీస్ వచ్చే క్యాపబిలిటీ తనకు ఉంది, కానీ రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయకపోవడం, రైట్ వేలో ప్రాక్టీస్ చేయకపోవడం అండ్ ప్లాన్ బి అనేది లేకపోవడం వల్ల తనకి సర్వీస్ అనేది రాలేదు. సో ఇప్పుడు తన మిస్టేక్స్ అన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది అండ్ వాటిని రైట్ వేలో స్ట్రాటజీస్ అని కూడా డిస్కస్ చేయడం జరిగింది, క్వశ్చన్ టు క్వశ్చన్. అలాగే ఏ విధంగా చదవాలి అండ్ బ్లూ ప్రింట్ని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అనేది మొత్తం అన్ని కూడా నేర్పించడం జరిగింది. ఇప్పుడు సరైన ట్రాక్లో తన ప్రిపరేషన్ అయితే అవుతుంది. అలాగే మీరు ఎగ్జామ్ హాల్లో ఎలాంటి మిస్టేక్స్ చేశారు, అలాగే ఎగ్జామ్కి ముందు ఒక 15 డేస్ ముందు 30 డేస్ ముందు ఎలాంటి మిస్టేక్స్ చేశారు, ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అలాగే ప్రిపరేషన్ టైంలో మీరు ఎలాంటి స్ట్రాటజీస్ ఎగ్జిక్యూట్ చేశారు, అది ఎగ్జామ్కి ఎంతవరకు పనికొచ్చాయి, ఇలాగా కొన్ని ఏరియాస్ అన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది పిన్ పాయింటెడ్గా. సో ప్రతిదీ కూడా మీరు నాతో షేర్ చేయాలి. అలాగే ఎగ్జామ్ కండిషన్స్లో మీ అప్రోచ్ ఎలా ఉందని కూడా మనం చెక్ చేస్తాం. దానికోసం మనం ఏం చేస్తాం అంటే మీరు రాసిన గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ తీసుకొని మొత్తం 75కి 75 క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ మీరు అసలు ఎగ్జామ్ హాల్లో ఏం చేశారు, క్వశ్చన్ ఎలా అర్థం చేసుకున్నారు, ఎలా ఆలోచించారు, ఎలా సాల్వ్ చేశారు, ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేశారు, ఇలా ప్రతిదీ కూడా క్వశ్చన్ టు క్వశ్చన్ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఎందుకు ఎగ్జామ్ క్లియర్ చేయలేదు అనే దాని మీద మనం స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికి తగినట్టు ఎర్రర్ అనాలిసిస్ అనేది కంప్లీట్గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అండ్ స్కోర్ని ఎలా పెంచుకోవాలి, సో మీ మిస్టేక్స్ ఏంటి, మీరు క్వశ్చన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ప్రిపరేషన్ పరంగా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, ఇవన్నీ కూడా ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, ఇది మీకు గేమ్ చేంజర్ అవ్వబోతుంది అప్కమింగ్ ఎగ్జామ్కి. అప్కమింగ్ ఎగ్జామ్ సంబంధించిన కూడా రీసెంట్గా మన దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో 550 వేకెన్సీస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీంట్లో ఎక్కువ కూడా మనకి డీటీ పోస్ట్లే కనిపిస్తున్నట్టు మనకు తెలిసింది. ఆల్రెడీ మనకి మన వాళ్ళు సర్వీస్ ఉన్నారు. సో కొంచెం మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ యాజ్ యూజువల్
మనం చూసాం మొన్న గ్రూప్ 2 మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ పేపర్, అలాగే గ్రూప్ 2 ప్రిలిమ్స్ కూడా కొంచెం హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ వచ్చాయి. సో అది క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చినా సరే మీరు సాల్వ్ చేసేలాగా ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఆ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో షేర్ చేయడం జరుగుతుంది. సో ఎంతవరకు ఏం జరిగిందో అది అంతా ఒక ఎత్తు. సో ఇక్కడ నుంచి ఏంటి అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. సో మీరు ఏ విధంగా ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి అనే దాని మీద మనం ఫోకస్ చేస్తున్నాం. సో ప్రిపరేషన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్ అప్రోచ్ ఎలా మనం మార్చుకోవాలి అనే స్ట్రాటజీ మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడి నుంచి మీ ఫోకస్ అంతా ఏంటంటే నా సైడ్ నుంచి మిమ్మల్ని బాగా ట్రైన్ చేయడం, వాటిని ఎక్కువ మార్కులు సాధించేలాగా ఒక స్ట్రాటజీని మీతో ఎగ్జిక్యూట్ చేయించడం, ఇది నా బాధ్యత. సో దానికి తగినట్టు మీరు నేను చెప్పినవన్నీ కూడా చేయాలి, అండ్ నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్నీ కూడా రైట్ వేలో ఎగ్జిక్యూట్ చేయాలి, అండ్ పిన్ పాయింటెడ్గా అన్నీ కూడా 360 డిగ్రీస్లో కవర్ చేయాలి. ప్రతి సెషన్లో ఏం చేస్తామంటే మనం ఇలాగ అన్ని క్వశ్చన్స్ని మీతోనే నేను సాల్వ్ చేపిస్తా, నా ముందే మీరు సాల్వ్ చేయాలి. అప్పుడు మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఒక క్వశ్చన్ని అప్రోచ్ అవుతున్నారు, అది స్కోర్ కింద కన్వర్ట్ అవుతుందా లేకపోతే నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడి మీ స్కోర్ని పోగొట్టుకుంటారు, ఇలా ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది, సార్ట్అవుట్ చేయడం జరుగుతుంది. ఇలా ఫస్ట్ సెషన్లో మనం ఏం చేస్తామంటే గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్ని తీసుకొని ఏపీ హిస్టరీ 75 క్వశ్చన్లు 75 క్వశ్చన్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. బ్లూ ప్రింట్ ఇంటిగ్రేట్ చేసుకుంటూ మీకు అనాలిసిస్ అంతా మీకు చూపిస్తాను. అది మీ ప్రిపరేషన్ ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి అండ్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎలా ప్రిపేర్ అవ్వాలనేది ఒక ప్రాక్టికల్ సొల్యూషన్ మీకు ఇస్తాను. ఇది ప్రిపరేషన్ పరంగా మనం చేయబోతుంది. అలాగే ఇప్పుడు మీరు ఎలా సాల్వ్ చేస్తున్నా ప్రతిదీ కూడా మన ఎర్రర్ అనాలిసిస్ అనేది మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎగ్జామ్ కండిషన్స్లో మళ్ళీ అలాంటి మిస్టేక్స్ చేయకుండా ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఆ ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ కూడా స్పాట్లోనే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ సెషన్ మన ఏపీ హిస్టరీ పరంగా. నెక్స్ట్ సెషన్లో ఎకానమీ, చాలామంది ఎకానమీ అంటే భయం. సో దీంట్లో మీకు ఏంటంటే ఇటు గ్రూప్ 2 మెయిన్స్ 2025 పేపర్తో పాటు గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, 2024 క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మీరు ఒకసారి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 పేపర్ చూడండి, ఎంత హై లెవెల్ డిఫికల్టీ ఇచ్చారో. సో అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎంత కష్టమైన క్వశ్చన్స్ ఇచ్చినా సరే సాల్వ్ చేసేలాగా మీకు ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మొత్తం దానికి సంబంధించిన బ్లూ ప్రింట్, అలాగే ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అంటే గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, 2024 పేపర్ అన్నీ కూడా హై లెవెల్ డిఫికల్టీ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. అన్నీ కూడా మీకు ఆ ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే స్లాట్ 3లో కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ ఆల్రెడీ మీరు చూసారు. గ్రూప్ 2 పేపర్ మోడరేట్ టు హై లెవెల్ డిఫికల్టీ ఉంది. అలాగే గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ అయితే హై లెవెల్ డిఫికల్టీ మనకు కనిపించినాయి 2023, 2024. అన్ని క్వశ్చన్స్ కూడా దానికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనాలిసిస్ అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. ముందు ఏ విధంగా మనం ఎర్రర్ అనాలిసిస్ చేస్తున్నామో సేమ్ అదే విధంగా ఈసారి సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అప్రోచ్ వేరే ఉంటుంది, అలాగే ఎకానమీ సంబంధించిన స్ట్రాటజీ అండ్ అప్రోచ్ వేరే ఉంటుంది. ఇలాగా సబ్జెక్ట్కి మనకి ఎంసీక్యూ సాల్వింగ్ స్ట్రాటజీస్ మారిపోతుంటే అప్రోచ్ మారిపోతుంటుంది, బ్లూ ప్రింట్ కూడా మారిపోతుంటుంది. ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క స్ట్రాటజీ మనం యూజ్ చేయాలి. అన్నిటికీ కామన్గా ఇది పనికి రాదు. ఇలా ప్రాక్టికల్ వేలో మనం థింక్ చేయాల్సి ఉంటుంది అండ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అలాగే పాలిటీ చూసుకుంటే దీనికి వేరే కంప్లీట్ ఆపోజిట్ డైమెన్షన్లో మనం చూడాలి అండ్ దీని అప్రోచ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ అనేది ఇంటిగ్రేట్గా ప్రిపరేషన్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు ఎగ్జామ్ కండిషన్స్లో ఎలాంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ముందుకెళ్ళాలి అండ్ దానికి సంబంధించిన స్ట్రాటజీస్ అన్ని కూడా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఎగ్జామ్లో ఏమైనా ఎర్రర్స్ చేస్తుంటే దానికి సంబంధించిన అనాలిసిస్ కూడా డిస్కస్ చేసి దానికి రైట్ వేలో ఎలా అప్రోచ్ అవ్వాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మన వాళ్ళు వితౌట్ ఎనీ కోచింగ్ ఎలా క్రాక్ చేశారు ఆ టాప్ సర్వీస్ అనేది అంటే నేను చెప్పిన స్ట్రాటజీస్ వల్ల అండ్ నేర్చిన బ్లూ ప్రింట్ వల్ల. అది ఎగ్జామ్కి వాళ్ళకి హెల్ప్ అయింది ఎగ్జామ్ కండిషన్స్లో అండ్ మంచి సర్వీసెస్ కూడా క్రాక్ చేయడం జరిగింది. ఇది మెయిన్గా మనం ఫోకస్ చేస్తుంది మన పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. ఎగ్జామ్కి రెడీగా మిమ్మల్ని ట్రైన్ చేస్తాను అండ్ నేను చెప్పింది మీరు ఎగ్జిక్యూట్ చేయాలి. ఓకే, ఎగ్జిక్యూట్ చేయకపోతే మన పనిలో, ఎగ్జిక్యూట్ చేయకపోతే మార్కులు రావు. ఎక్కువ మార్కులు రాకపోతే మీకు ఆ టాప్ సర్వీస్ అనేది మీ చేతి దాకా రాదు. ఇక్కడంతా నేను చెప్పిన స్ట్రాటజీస్ అన్ని కూడా పర్ఫెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేయాలి, ప్రాక్టీస్ చేయాలి అండ్ ప్రాపర్ రివిజన్ చేయాలి అండ్ నేను ఇచ్చే బ్లూ ప్రింట్ని మీరు ఇంటిగ్రేట్గా మీ ప్రిపరేషన్లో పెట్టాలి అండ్ దానికి సంబంధించిన ఎక్కువ రివిజన్ సైకిల్స్ పడాలి అండ్ దాంతోపాటు ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇలా ప్రతిదీ కూడా
నేను చెప్పిన స్ట్రాటజీ పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తేనే మనకు ఆ టాప్ సర్వీస్ వస్తుంది. ఇదేదో మనం కొత్తగా చేస్తుంది కాదు. ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. ప్రతి నోటిఫికేషన్లో కూడా అటు ఏపీఎస్సి గ్రూప్ 1 కానీ ఏపీఎస్సి గ్రూప్ 2లో కానీ ఇంతవరకు ఏవైతే వచ్చాయో నోటిఫికేషన్స్ ప్రతి దాంట్లో మన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. అలాగే టీజీపీఎస్సీలో కూడా సెలెక్ట్ అయ్యారు. టీజీపీఎస్సీ గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3, గ్రూప్ 4, అలాగే డిఎల్, సిడిపిఓ, ఈఓ, ఇలా రకరకాల ఎగ్జామ్స్లో మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా టాప్ లేయర్ సర్వీసెస్. కాబట్టి కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించండి అండ్ మీ మిస్టేక్స్ని కనుక ఓవర్కమ్ చేసుకుంటే ఖచ్చితంగా మీ స్కోర్ అనేది పెరుగుతుంది. ఎప్పుడైతే మీ మార్కులు అనేది మిగతా కన్నా ఎక్కువ సాధించారో ఆబ్వియస్లీ మీరు అనుకున్న సర్వీస్లోకి మీరు వెళ్తారు. సో నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ అనేది ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీని ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అఫీషియల్గానే. అండ్ దాంట్లో భాగంగా గ్రూప్ 2లో 550కి పైగా వేకెన్సీలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇలాగా మనకి పర్సన్మెన్షిప్ అనేది ఉంటుంది. అండ్ మీకు ఏమైనా యాక్చువల్లీ ఇక్కడ పైన ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఉంది, యాక్చువల్లీ ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ అది. సో అదొక టైపో ఎర్రర్. సో ఈ పర్సన్మెన్షిప్ సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే మేడంకి వాట్సాప్ చేయండి. వాట్సాప్ నెంబర్ 8143746589. సో మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో మీకు అవసరం ఉంటే ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి. దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.